హాయ్ ఫ్రెండ్స్, దివాళీ సేల్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మీకు అందరికీ తెలిసిందే కదా, ఆల్రెడీ రన్ అవుతున్నాయి కూడా. ఈ సేల్లో నిన్న వచ్చేసి 15,000 రూపీస్ బడ్జెట్లో ఏ మొబైల్ తీసుకోవాలని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే చేశాము. అది చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఈ రోజు వీడియోలో నన్ను చాలా మంది రెగ్యులర్గా కమెంట్లో అడిగే క్వశ్చన్ అండి, 20,000 నుంచి 25,000 రూపీస్ బడ్జెట్లో ఏ మొబైల్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. స్పెసిఫిక్గా ఈ బడ్జెట్లో ఏ మొబైల్స్ పైన ప్రైస్ డ్రాప్ అయ్యాయో కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ సేల్లో ఏ మొబైల్ తీసుకోవాలి అనుకుంటున్నారో కమెంట్లో చెప్పండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్లో అడగండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే మన లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి గేమింగ్ సెంట్రిక్ మొబైల్ చూసుకున్నట్లయితే రెండు మొబైల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూన్ నియో 10R. ఇది నార్మల్గా వచ్చేసి 25,000 అయితే ఉంటుంది. మళ్ళీ కార్డ్ ఆఫర్స్ తోటి 23,000 కి అయితే వచ్చింది. ఈ మొబైల్లో 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8H Gen 3 ప్రాసెసర్ కూడా ఉంటుంది. డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. 6400 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ అయితే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. BGMI గేమ్ సెట్టింగ్ లో 90 FPS చూపిస్తుంది, కానీ గేమ్ ఆడేటప్పుడు ఫ్రేమ్స్ అయితే పెంచి 120 FPS వరకు కూడా తీసుకెళ్తుంది. ఒకే ఒక నెగిటివ్ ఉందండి, కేవలం IP65 వాటర్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. నేనైతే బ్రాండ్స్ దగ్గర నుంచి పెయిడ్ ప్రమోషన్ చేయట్లేదు కాబట్టి నెగిటివ్స్ అనేది బరాబర్ చెప్తానండి. అండ్ కొనేవాళ్ళు కూడా నష్టపోవద్దు కదా. నాకు మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా పర్లేదండి, కాకపోతే నీతి నిజాయితీ ఒకటి ఉంటుంది కదా, అదేంటో ఈ మధ్య చాలా మందిలో కరువైపోయింది. పెయిడ్ ప్రమోషన్ చేసినప్పుడు పైన ఒక ట్యాగ్ ఇస్తే ఏమవుతుందండి, కొనేవాళ్ళు తెలుసుకుంటారు కదా ఇది పెయిడ్ ప్రమోషన్ కాబట్టి పాజిటివ్ చెప్తున్నారా నెగిటివ్ చెప్తున్నారా అనేది. కొంచెం గట్టిగా మాట్లాడినా సరే మాట్లాడాల్సిన విషయమే మాట్లాడానండి. నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్నిక్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జెన్యూన్ కంటెంట్ ఇస్తూ ప్రతి కమెంట్ కి కూడా రీప్లై ఇస్తున్న నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 20K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ కాస్త హైప్ ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ గేమింగ్ లోనే మరొక మొబైల్ అండి, ఓపో K13 టర్బో. ఆగండి, నేనైతే 8/256GB చెప్తున్నాను, మళ్ళీ 8/128GB 19,000కే వస్తుంది అంటారేమో. ఒక 2,000 ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకోండి, డబల్ స్టోరేజ్ తో వస్తుంది. లాంగ్ టర్మ్ యూజ్ చేసుకునే వాళ్ళకి 256GB అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ తో వస్తుంది. ఇదే ప్రాసెసర్ ని మీరు ఓపో రెనో 14 Pro లో కూడా చూస్తుంటారు, కానీ అది 50,000 రూపాయల బడ్జెట్ లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది 16 లక్షల కన్నా ఎక్కువ స్కోర్ చేసిందని చెప్తున్నారు. ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 8H Gen 3 కన్నా కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్. అండ్ ఈ ప్రాసెసర్ రే రేసింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. క్వాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంట్లో ఇన్బిల్ట్ ఫ్యాన్ కూడా ఉంటుందండి. BGMI లాంటి పెద్ద పెద్ద గేమ్స్ ని కూడా 120 FPS లో చాలా సేపు ఆడుకున్నా హీట్ ని కంట్రోల్ చేయగలుగుతుందని చెప్తున్నారు. 7000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి గేమ్ ఆడేటప్పుడు డైరెక్ట్ గా ఛార్జింగ్ పెట్టుకొని కూడా గేమ్ ఆడొచ్చు. డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. ఏ ఫీచర్స్ కూడా టన్నుల కొద్దీ ఉంటాయి. అండ్ గేమ్ ఆడడానికి కన్వీనియంట్ గా ఫ్లాట్ డిస్ప్లే కూడా ఉంటుంది, అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ తో. మిల్టీగేట్ 18H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. IPX9 వాటర్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నారండి. డస్ట్ కి ఫ్యాన్ పాడే ఛాన్స్ అయితే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంతకీ ఈ మొబైల్ యొక్క ప్రైస్ చెప్పలేదు కదా. హయ్యర్ వేరియంట్ వచ్చేసి 25,000 కి అయితే తీసుకొస్తారు. మొత్తం కలిపి 4,000 డిస్కౌంట్ వస్తుంది. 21,000 కి అయితే ఈ మొబైల్ అయితే చూడొచ్చు. అంతే అండి, గేమింగ్ సెగ్మెంట్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కెమెరా సెంట్రిక్ మొబైల్స్ ఉన్నాయండి, అవి కూడా 3 ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం ఈ మొబైల్స్ యొక్క ప్రైస్ చూసుకుందాం. ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటో ఎడ్జ్ 60 Pro. ఇదైతే కార్డ్ ఆఫర్స్ తోటి 25,000 కి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి నథింగ్ ఫోన్ 3A Pro. ఇది కార్డ్ ఆఫర్స్ తోటి 26,000 కి అయితే కనిపిస్తుంది. కాకపోతే దీనికి అడిషనల్ గా ఛార్జర్ కూడా బై చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకొక 2,000 ఎక్కువ పెట్టుకోండి. థర్డ్ మొబైల్ వచ్చేసి వివో T4 Pro. కార్డ్ ఆఫర్స్ తోటి 25,000 కి అయితే వస్తుంది. మనమైతే ఈ వీడియోలో 25,000 రూపీస్ బడ్జెట్ లో మొబైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నథింగ్ 3A Pro అయితే పక్కన పెట్టేద్దాం, అది 26,000 కి వస్తుంది కాబట్టి. మిగతా ఈ మోటో ఎడ్జ్ 60 Pro ఇంకా వివో T4 Pro చూసుకున్నట్లయితే సింపుల్ గా చెప్తాను, లాగ్ లేకుండా మీకు పోర్ట్రేట్ షాట్స్ ఎక్కువగా కావాలి అండ్ బ్యూటీ మోడ్ కూడా ఎక్కువగా ఉండాలి, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉండాలి, 6500 mAh పెద్ద బ్యాటరీ కూడా కావాలి అనుకుంటే వివో T4 Pro అయితే తీసుకోవచ్చు. నాకు డైమెన్సిటీ ప్రాసెసర్ ఉన్నా పర్లేదు, అల్ట్రావైడ్ కెమెరా కావాలి, NFC కూడా కావాలి. నేను ఎక్కువగా కంటెంట్ చూసాను, వీడియో ఇంకా ఆడియో క్వాలిటీ కూడా బాగుండాలి. డాల్బీ అట్మాస్ అయితే దీంట్లో సపోర్ట్ చేసింది కాబట్టి మీకు మోటో ఎడ్జ్ 60 Pro బెటర్ ఆప్షన్ అవుతుంది. వివోలో ఇంకొద్ది రోజుల్లో అంటే 2026 వరకు ఆర్జిన్ OS అయితే వస్తుంది. ఇంకా స్మూత్ గా ఉంటుంది ఫన్ టచ్ OS తో కంపేర్ చేసి. ఇది చెప్తున్నానండి, కెమెరాస్ కోసం అయితే వివో, అండ్ కంటెంట్ చూసాను అనుకుంటే మోటో అయితే బెస్ట్ ఆప్షన్ అవుతాయి.
నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ అండి. అదే సామ్సంగ్ బ్రాండ్ గురించే చెప్తున్నాను. నాకైతే చెప్పడం అస్సలు ఇష్టం లేదు. కాకపోతే సామ్సంగ్ లవర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఈ లిస్ట్ లో ఈ మొబైల్ అయితే యాడ్ చేశాను. సామ్సంగ్ A55 అండి. లాంచ్ అయినప్పుడు 35,000 నుంచి 40,000 మధ్యలో అయితే ఉండేది. ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ తోటి 25,000కే వస్తుంది. దాని డిజైన్ కొత్తగా ఏముండదు. దాని ప్రాసెసర్ మాత్రం ఈ బడ్జెట్ లో చెత్తగా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ మాత్రం ఇస్తున్నారండి. నార్మల్ గా బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ ఇలా తీసి టైం చూసి మళ్ళీ జోబులో పెట్టడానికి మాత్రమే ఈ బ్యాటరీ అనేది సరిపోతుంది. అండ్ 25W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుందండి. బాక్స్ లో రాదు, మళ్ళీ అడిషనల్ గా డబ్బులు పెట్టి కొనాల్సింది. ఇంట్లో బాగుండే విషయాలకు వస్తే మాత్రం మెయిన్ కెమెరా క్వాలిటీ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, ఏ ఫీచర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అండ్ అప్డేట్స్ కూడా ఎక్కువగా ఇస్తారు. IP68 వాటర్ రేటింగ్, అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇస్తున్నారు. చేతిలో పట్టుకోవడానికి ఫీలింగ్ అయితే బాగుంటుంది, కానీ బ్యాక్ సైడ్ తిరిగేసామంటే ఇది అసలు ఏ బడ్జెట్ మొబైల్ అని చెప్పేసి కూడా గుర్తుపట్టలేము. 10,000 దగ్గర నుంచి 1,00,000 వరకు కూడా సేమ్ డిజైన్ తీసుకొస్తారు. కెమెరా సెటప్ అయితే కేవలం సామ్సంగ్ లవర్స్ కి మాత్రమే ఈ మొబైల్ అయితే నచ్చుతుందండి. వాళ్ళైతే తప్పకుండా ఈ మొబైల్ తీసుకోవచ్చు. అందుకోసమే ఈ లిస్ట్ లో అయితే యాడ్ చేశాను. రియల్మీ నుంచి 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. మొదటిది వచ్చేసి రియల్మీ P4 Pro. రియల్మీ వాళ్ళు లాస్ట్ టైం చేసిన మోసానికి పశ్చాత్తాప పడుతున్నారో ఏమో, కానీ మళ్ళీ ఈ మొబైల్ ని 19,999 రూపాయలకి తీసుకొస్తున్నారు. ఈసారైనా ఇదే ప్రైస్ కి తీసుకొస్తారో లేదంటే మళ్ళీ హ్యాండ్ ఇస్తారో చూడాలి. నార్మల్ గా వచ్చేసి 23,000 కి అయితే ఉంటుంది. మళ్ళీ 3,000 రూపీస్ కార్డ్ ఆఫర్స్ ఇచ్చి 19,999 కి అయితే తీసుకొస్తున్నారు. సెకండ్ మొబైల్ వచ్చేసి రియల్మీ P3 Ultra. ఇది వచ్చేసి ఎలాంటి కార్డ్ ఆఫర్స్ లేకుండానే డైరెక్ట్ గా 19,999 రూపాయలకైతే తీసుకొస్తున్నారు. ఈ 2 మొబైల్స్ కూడా చాలా మంచి మొబైల్స్ అండి. మీకు IP రేటింగ్ ఇంపార్టెంట్ అనుకుంటే రియల్మీ P3 Ultra తీసుకోండి. లేదు నాకు IP69 వాటర్ రేటింగ్ అవసరం లేదు, ఏ ఫీచర్స్ ఎక్కువగా ఉండాలి, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయ్యి ఉండాలి, బ్యాటరీ కూడా పెద్దగా ఉండాలి అంటే 7000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. ఇలా చూసుకుంటే రియల్మీ P4 Pro బెటర్ గా ఉంటుంది. ఈ 2 మొబైల్స్ లోనూ 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. కెమెరాస్ బాగుంటాయి, గేమింగ్ కూడా ఈ 2 మొబైల్స్ లో బాగా ఆడుకోవచ్చు. P3 Ultra వచ్చేసి 7.35 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. కాస్త స్లిమ్ ఫీల్ అయితే మీకు కలుగుతుంది. ఈ 2 మొబైల్స్ లో కూడా 20,000 రూపీస్ బడ్జెట్ లో దాదాపు అన్ని కవర్ చేశారు. ఈ 2 మొబైల్స్ లో మీకు ఏమైనా నెగిటివ్ అనిపిస్తే కనుక కమెంట్ లో చెప్పండి. మీకు స్మూత్ OS ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే OnePlus Nord CE5 అయితే కనిపిస్తుంది. భగవంతుడు ఏంటో దీంట్లో అన్ని ఇచ్చాడు, కానీ ఒక సింగిల్ స్పీకర్ మాత్రమే ఇచ్చారండి. 7100 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి Dimensity 8350 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. గేమ్స్ కూడా చాలా చక్కగా ఆడుకోవచ్చు. మంచి ఓఎస్ తో పాటు ఏ ఫీచర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, వీడియో కూడా 4K 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి 25,000 అయితే కనిపిస్తుంది. 2,000 కార్డ్ ఆఫర్ తోటి 23,000 కి అయితే వస్తుంది. సింగిల్ స్పీకర్, IP65 వాటర్ రేటింగ్ మాత్రమే అండి ఈ మొబైల్ లో ఉండే నెగిటివ్. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మొబైల్ వచ్చేసి 20,000 నుంచి 25,000 కాదు, కానీ నథింగ్ 3 గురించి అయితే చెప్తున్నానండి. ఇది లాంచ్ అయినప్పుడు 80,000 అయితే పెట్టారు. దీన్ని తిట్టని వాళ్ళు లేరండి. ఈ మొబైల్ ప్రైస్ ఇంత ఎక్కువ ఎందుకు పెట్టారని చెప్పేసి. కానీ ఇప్పుడు 35,000 రూపీస్ బడ్జెట్ కి అయితే వస్తుంది. నథింగ్ బ్రాండ్ నుంచి మొబైల్ కావాలి, నథింగ్ లో UI కూడా బాగుంటుంది, కెమెరాస్ కూడా డీసెంట్ గా ఉంటాయి. కాబట్టి ఇలా చూసుకుంటే 35,000 రూపీస్ కి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అనే చెప్తాను. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక పర్చేస్ చేయొచ్చు. ఈ మొబైల్ కి సంబంధించిన ఫ్లిప్కార్ట్ లింక్ అయితే కింద ఇస్తున్నానండి. దీని నుంచి బై చేయడానికి ట్రై చేయండి. నాకు కూడా హెల్ప్ అవుతుంది, మీకు కూడా మంచి మొబైల్ అయితే దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, 25,000 రూపీస్ బడ్జెట్ లో ఏ మొబైల్ తీసుకోవాలని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ రాలేదు అనుకుంటే కామెంట్ లో అడగండి, తప్పకుండా రీప్లై ఇస్తాను. ఇది ఇవాళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 20K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మాత్రం కోరుకుంటున్నాను. అండ్ కాస్త హైప్ ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.